అక్కడి వరకు అవసరం లేదు. మొన్నటి కూడా పక్కన పెట్టండి. 1984 జిహెచ్ఎంసీలో చూపించారు. కానీ ఎందుకు ఇప్పుడు పడిపోయారు? అలా కాదండి, మళ్ళీ మీకు అదే చెప్తాను. 1984 భారతీయ జనతా పార్టీకి వచ్చిన 2 సీట్లలో తెలంగాణ 1 సీట్ హన్మకొండ. ఓకే, ఎక్కడో ఒక చోట లోపం ఉండిండొచ్చు. ఆ లోపంని సరిదిద్దుకొని మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలలో పోరాడి ప్రజల మన్నన పొంది, ప్రజల సమస్యల మీద పోరాడి, ప్రతిపక్షం అంటే ఇట్లా ఉండాలని పోరాడి ప్రజల మన్నన పొంది మళ్ళీ అధికారంలోకి వస్తాం. 80 సీట్లు చేస్తామని పార్టీ నుంచి వివేక్ కావచ్చు, విజయశాంతి కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి వెంటనే వెళ్ళిపోతుంటే ఏం జరిగింది ఆ టైంలో పార్టీలో? అంటే మీరు ఇదే ఛానల్ ఉంటారా? మీరు ఇదే ఛానల్ ఉంటారా? ఆర్టీవీలోనే ఉంటారా? ఛానల్ వాళ్ళ ప్రొఫైల్, ప్రొఫెషన్ ఇది, వాళ్ళ ప్రొఫెషన్ రాజకీయాలు. ఇప్పుడు నేను రాజకీయం అని చెప్తున్నాను కదా, బయట ఇంత ఓపెన్గా చెప్తున్నాను. రాజకీయం నేను ఫ్యాషన్ గురించి రాలేదు, ఒక ఐడియాలజీ గురించి వచ్చాను. దేశం అంటే ఇష్టము, ధర్మం అంటే ఇష్టము, న్యాయం అంటే ఇష్టం అని వచ్చాను. సచ్చే వరకు బీజేపీలో ఉంటాయని చెప్తున్నాను. ఇది రికార్డింగ్ చేసుకోండి. నా మీద నాకున్న నమ్మకం, దేశం మీద ఉన్న ప్రేమ. మీ పార్టీ మీద మీకు నమ్మకం లేదా? మరి పార్టీ గురించి నేను ఎందుకు మాట్లాడతానండి? పార్టీ నన్ను ఏమని అంటున్నదా? పార్టీ వచ్చిన 3 నెలలు బీఫామ్ ఇచ్చింది. 30 సంవత్సరాల వాళ్ళు నాకన్నా ముందు 40 సంవత్సరాలు సేవ చేస్తున్నారు పార్టీకి. విత్తనం వేశారు, చెట్టు పోశారు, చెట్టు కూడా వృక్షమైనాక నన్ను ఇచ్చారు. ఇంకా పార్టీ రుణం ఎట్లా తీసుకోవాలండి? మీరు కోర్టుల గురించి అసలు మాట్లాడుకునే ప్రయత్నించండి. ధర్మపురి అరవింద్కి సంబంధించి ఏం జరిగింది? ఎందుకంటే పార్లమెంట్కి ప్రజలు యాక్సెప్ట్ చేశారు, కానీ అసెంబ్లీకి రిజెక్ట్ చేశారా? ఎందుకు? ఒక రెస్టారెంట్ సక్సెస్ అవుతుంది, ఒక రెస్టారెంట్ ఫెయిల్ అవుతుంది. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న క్రౌడ్ను బట్టి, అక్కడ ఉన్న చెఫ్ను బట్టి, అక్కడ ఫుడ్ క్వాలిటీని బట్టి, అక్కడ ఉన్న కారణం ఏంటి? మళ్ళీ అది అక్కడున్న అభ్యర్థి వాళ్ళు అవలోకనం చేసుకోవాలి, వాళ్ళు స్టడీ చేయాలండి. ఇప్పుడు నేను ఆర్మూర్లో ఏదైనా జరిగితే చెప్పగలను. కొరుట్లా కాబట్టి వాళ్ళ గ్రౌండ్. ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోయిందంటే వాళ్ళ గ్రౌండ్లో ఏ పిచ్ ప్రాబ్లం ఉందా, ఏం ప్రాబ్లం వాళ్ళు చూసుకోవాలి. ఇండియా గ్రౌండ్ ఓడిపోతే నేను. కానీ టీం మెంబర్గా తెలియాలిగా స్పాట్లో ఉన్నప్పుడు ఇష్యూ ఏంటనేది. అంటే ఇంకా అంత పెద్ద స్థాయి నాయకుని కాలేదు. మామూలు ఇప్పుడు మీరేదో పెద్ద బాహుబలిలాగా చేస్తున్నారు. నేను ఒక మామూలు 4 నెలల బిడ్డను. నేను కాదు మీరు 4 నెలల బిడ్డ అంటున్నారు, కానీ మీరు మాట్లాడుతున్న విధానం కావచ్చు, లేకపోతే ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ మంత్రులే మీతో అంటున్నారంట కదా, అంతా మీరు స్పీడ్గా వెళ్ళొద్దు, అంత ధీటుగా వెళ్ళొద్దు అంటూ కూడా. ఎందుకు ఎవరండి ఆ మంత్రులు? నేను ఒకటే చెప్తున్నానండి, మళ్ళీ అదే చెప్తాను. చాలా మందికి ఒక అపోహ ఉంది, 3 నెలలు మారుతాడేమో, 6 నెలలు మారుతాడేమో, లేకపోతే ఏదైనా ఇంకేదైనా ఆశించి ఇట్లా మాట్లాడుతున్నాడేమో. రాజకీయాలు ఉన్నంతవరకు ఇట్లా ఉంటాం. అన్నీ మీకు వీడియోలు రికార్డింగ్ ఎప్పుడు నచ్చి దయచేసి మీరు కూడా ఛానల్ పెడితే అప్పుడు రండి. అంటే మీరు ఏదైతే ధర్మాన్ని, న్యాయాన్ని ఈ బీజేపీలో ఉన్నదాన్ని చూసి నేను గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటాను అంటున్నారు. ఫ్యూచర్లో బీజేపీలో ఏమైనా మార్పులు వచ్చి మీకు నచ్చని విధంగా లేదు బీజేపీ అన్నప్పుడు మీరు బీజేపీ నుంచి బయటకు వెళ్తారా? బీజేపీ నుంచి బయటకు వెళ్తా, కానీ వేరే పార్టీలో కోను, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను. ఇప్పుడు జీవన్ రెడ్డి విషయంలో కూడా మీరు కొన్ని అన్నారు, అన్ని అవినీతిలు బయటికి తీస్తాను ఆయన మీద వెళ్తున్నాను కదా, కానీ దానికి ప్రభుత్వం సహకరిస్తుందా? మీకు రాష్ట్రం సహకరిస్తుందా? ఇప్పుడు అదే చెప్తున్నాను. దీని ద్వారా కూడా అక్కడున్న ఇప్పుడు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడెక్కడైతే సీట్ చేపిస్తున్నాను, ఇక్కడ ఫైర్ అవైల్ చేసుకుంటూ ఓపెనింగ్ చేపిస్తున్నాడు. ప్రభుత్వం కూడా గమనించాలి, దుర్మార్గులను రక్షించడం మానేయాలి. దుర్మార్గం చేసినని ప్రజలు ఓడగొట్టారు. మళ్ళీ దుర్మార్గుడు ఇన్వాల్వ్మెంటు. ఇప్పుడు నిన్నగాక ఈరోజు 6 మర్డర్లు అరెస్టెంట్. ఇదా నేర్పేది కాంగ్రెస్ ప్రభుత్వం? వచ్చిన కాంచెల్లి రాకేష్ రెడ్డి గారు ఈ 13 రోజులలో జీవన్ రెడ్డి విషయాలను పెద్దగా హైలైట్ అయిపోతున్నారు. అధిష్టానం విషయంలో అధిష్టానం నుంచి మీకు దూకుడు తగ్గించండి, లేకపోతే గో హెడ్ అని ఏమైనా సంకేతాలు ఇచ్చి తగ్గించారండి. మళ్ళీ మీ పత్రిక దయచేసి మీడియా ముఖంగా చెప్తున్నా, నేను ఉన్నత వర్గాల దృష్టిలో నింపండి. ఇప్పుడు ఒకటి షాపింగ్ మాల్ అన్నారు. ఒకటే చెప్తున్నానండి, 2010 తీసుకుంటాను. అది కూడా కబ్జా చేసింది, అంత డెప్త్గా ఓదలుచుకుంటున్నాను నేను. అది బలవంతంగా రాయించుకున్నాడు భార్య పేరు మీద, అది పక్కన పెట్టండి. ఆర్టీసీ అంటే మీది కాదా? ఆర్టీసీ కార్పొరేషన్ మీది కాదా? తెలంగాణ ఆర్టీసీ చంద్రమౌళి గారిది కాదా? మీది కాదా? నాది కాదా? లీజ్ తీసుకున్నాడు, అయిపోయింది. బిల్డింగ్ కట్టడానికి మీ డబ్బన్న వాడాలి, ఇంకా ఎవరి వాళ్ళ బంధువుల డబ్బు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీది కాదా? తెలంగాణ ప్రజలది కాదా? ఆడ డబ్బులు తీసుకున్నాడు, ఓకే. 2వది అయిపోయింది. 3వది పవరు, 2,70,00,000 పవరు. అంటే పవర్ కార్పొరేషన్ ఉండద్దా? మరి మీరు కడతారా? ఇప్పుడు ఈ టీవీ 2 నెలలకు పవర్ బిల్ కట్టడం మానేయండి, పవర్ ఉంచుతారేమో. పవర్ బిల్ కట్టారు 7 సంవత్సరాల నుంచి. ఇదేంటి? ప్రాపర్టీ ట్యాక్స్ కట్టరు. మరి నెలకు 2 కోట్ల రూపాయలు, 65 లక్షలు, 1 కోటి రూపాయలు రెంట్ ఎందుకు తీసుకుంటున్నావు? ఒక పీవీఆర్ సినిమాస్ హైదరాబాద్లోనే పెద్ద కార్పొరేట్ కంపెనీ, బాంబే బేస్డ్. కేఎఫ్సీ మీకు తెలిసి ఇంటర్నేషనల్ కంపెనీ. ఏ రోజు కూడా ఫస్ట్ వీక్ కన్నా ఒక రోజు కూడా ఆలస్యం చేయదు. ఇంకోటి రిలయన్స్, ముఖేష్ అంబానీ, అది కూడా రెంట్ డిలే చేయదు. ఇవన్నీ ఒకవైపు రెంటులు తీసుకుంటూ ప్రజల ఆస్తులకు రెంట్ ఎందుకు కట్టరండి? రాకేష్ రెడ్డి గారు సీట్ చెప్పితే మీకు బాధ ఉన్నదా? జీవన్ రెడ్డి మీద మీకు సానుభూతి ఉందా? జీవన్ రెడ్డికి సంబంధించి మీరు
అంటే మీ బీజేపీ టికెట్ వచ్చిన తర్వాత కాదు, రాజకీయాలకు వచ్చిన తర్వాత పాయింట్ని రైజ్ చేస్తున్నారు, ముందు ఎందుకు రైజ్ చేయలేదు అనేది ఇక్కడ వస్తున్న క్వశ్చన్. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఇన్ఫాక్ట్ ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ కావచ్చు లేవనెత్తుతున్నారన్న మాట అనిపిస్తోంది. ఇప్పుడు నిజంగా రాకేష్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ప్రాబ్లమ్స్ కనిపించాయా జీవన్ రెడ్డివి? నేను అదే అంటున్నాండి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండక ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది, కానీ ఏం చేయలేం. డిపార్ట్మెంట్ కొంచెం పవర్స్ వస్తాయి కాబట్టి కొరడ జల్పించవచ్చు. అప్పుడు ఇంకా మీరు ఎమ్మెల్యే కాదు కదా. అలా అదే చెప్తున్నాను నేను, పవర్లోకి వచ్చినాకనే కొరడ జల్పించవచ్చు అంటున్నాను. అంతకుముందు మీరు దిల్సుఖ్ నగర్లో ఎస్ఐ ట్రైనింగ్ అయినారు అనుకో, ఏం చేస్తారు? ట్రైనింగ్లో ఉంటారు మీరు. ఎస్ఐ జాబ్ వచ్చినాక ఎవరైనా క్రిమినల్ని పిలిచి యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి అక్కడ ఏదైతే చట్టబద్ధ సంస్థలనే వాళ్ళకి చెప్పాను, దయచేసి ప్రజల డబ్బు వసూలు చేయండి. అంతకుముందు రాజకీయాలకు రాకముందు కూడా నా స్టేట్మెంట్ చూడండి, మీకు వీడియోలు కూడా చూసినరచ్చు. 3 నెలల ముందే చెప్పాను, ఎవ్వరు మాట్లాడలేదు. జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ కానీ చూపిస్తున్నాను. ఆ రోజు ఏమన్నానండి, 3 నెలల లోపల దయచేసి ప్రజలకి ఏదైతే బైకాయిలు ఉన్నావో ఆ డబ్బులు కట్టేసి వ్యాపారం చేసుకోమని చెప్పాను. మరి తప్పు అంటే చెప్పండి మీరు మీడియాలో. ప్రజల డబ్బులు అట్లనే ఉంచుకొని నెల ₹1 కోటి రెంట్ తీసుకొని, రాబోయే రోజుల్లో కూడా జీవన్ రెడ్డికి సంబంధించి జీవన్ రెడ్డి కాదండి, మళ్ళీ నిన్న చెప్పాను తెలంగాణలో అందరు జీవన్ రెడ్డి అనుకుంటున్నారు. తెలంగాణలో ఉన్న జీవన్ రెడ్డి అందరినీ వేస్తా. మీ ఒక్కరి వల్ల సాధ్యం అవుతుందా? ప్రయత్నం చేస్తా, సహకారం వస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్? ప్రయత్నం చేస్తా, ప్రయాస్ కర్తాం. ఆజ్ నై తో కల్. కేవలం ప్రయత్నం మాత్రమే. ప్రయత్నం మాత్రమే. ప్రయత్నం చేస్తేనే కదా ఎమ్మెల్యే అయింది. అని ఇంట్లో కూర్చుంటే ఆయన రోజు మీ ఛానల్కి వచ్చానా? రోజు ప్రజల మధ్యనకి వెళ్ళాను 18 గంటలు. ప్రయత్నం వేరు, సక్సెస్ అయ్యేలా చూస్తామని అది ఒకటే అండి. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, మీరు దయచేసి ఇట్లాంటి మీడియాలో తగ్గించండి. ప్రయత్నం చేయు, ఎంత చేస్తాం అంత చేయు. అది సక్సెస్ ఆర్ ఫెయిల్ పక్కన చేతులు లేదని మాట్లాడకు. ప్రయత్నం మాత్రం చేయండి దయచేసి. మీరు మీ వ్యక్తిగత జీవితాలు కావచ్చు, మీకు తెలిసిన సమాజానికి కావచ్చు, చేయమనండి ప్రయత్నం. ఏదో ఒకటి చేయమనండి, కానీ పేదవాడిని కన్నీటికి కారణం కాకూడదు. బలహీనుడు బాధపట్టు ప్రవర్తించకండి. తెలంగాణలో అధికారంలోకి వస్తుందనుకున్న బీజేపీ ఎందుకు సింగిల్ డిజిట్కే పరిమితమైంది? వైఫల్యం ఎక్కడుందో రివ్యూ చేసుకున్నారా? లేదండి, మాకున్న రివ్యూ దృష్ట్యా ఒక సీట్ నుంచి 8 సీట్లకు వచ్చాము. 800% సక్సెస్ అది మా దృష్టి. మొన్నటిదాకా అధికారంలోకి వస్తాం 70 సీట్లు వస్తాం అనుకున్నారు కదా. యుద్ధం ఎప్పుడు అలానే మొదలు పెట్టాలండి. యుద్ధం గెలుస్తామని మొదలు పెట్టాలి, మధ్యాహ్నం అప్పుడప్పుడు ఆగిపోతుంది, అప్పుడప్పుడు ఓడిపోతుంది, మళ్ళీ ముందుకు వెళ్ళాలి, మళ్ళీ యుద్ధం జయించాలి. అది వీరుల లక్షణం. పార్టీలో ఉన్న గ్రూపులు ప్రధాన కారణం అంటున్నారు, నిజమేనా? అది పార్టీల గ్రూపులు ఉంటే ఎన్ని గ్రూపులు ఉంటే అంత మంచిది. స్వాతంత్రం ఎక్కువ ఉంటుంది, మాట్లాడడం బాగుంటుంది. ఈ టీచర్ మంచి లేకపోతే ఆ టీచర్ కోవచ్చు, మ్యాథ్స్ లెక్కలు మంచిగా రాసుకోవచ్చు, సైన్స్ సబ్జెక్ట్ తెప్పండి ఈ సైన్స్ టీచర్. అయితే గ్రూపులు ఉన్నాయి బీజేపీలో. గ్రూప్ అని కాదు, అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నప్పుడు మంచిదని నా అభిప్రాయం. ఏదైనా చివరికి ప్రజలు ఆదరించాలండి. ఇదంతా మీడియా మెయింటెనెన్స్, ఐడియాలజీ ఇవన్నీ డిఫరెంట్. ప్రజలు నమ్మాలి. రాకేష్ రెడ్డి గారు, మీరు జాతీయంగా చూసుకుంటే కాంగ్రెస్ దుమ్ము దులిపోలేస్తారు ఏ రాష్ట్రం సంబంధించి చూసుకున్నా. కానీ తెలంగాణకి రాబోతుకి కాస్త మచ్చిక చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు మచ్చిగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే మచ్చిక చేసుకున్నప్పుడు చెప్పే కదండి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా మానేయాలి. గౌరవనీయ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ మీద మీరు ఒకనొక టైంలో చేసిన ఆ రేంజ్ కావచ్చు, లేదా ఫైటింగ్ కావచ్చు, కాంగ్రెస్ మీద కనిపిస్తుంది. మొదలు పెడతామండి. వచ్చి 10 రోజులు అయింది కదా, ఇంతకన్నా 1000 రెట్లు మొదలు పెడతాం. భరత్ రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు ఇంకో 6 నెలలు ఈ ప్రభుత్వం, త్వరలోనే మా ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు మా బలం 55 అని చెప్పి మిమ్మల్ని బీజేపీని ఎంఐఎంని కలుపుకొని మరీ చెప్తున్నారు. అలాంటప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే ఎవరో ఏదో అంటే పాపమైన వయస్సు అట్లాంటి మాటలు కూడా మాట్లాడకూడదు. సీనియర్ నాయకుడు, మేము స్ఫూర్తి పొందే నాయకుడు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఆ మాటలు. మరి మీ నాయకుడు అన్నాడుగా రాజాసింగ్, ఆ మాట ఏమన్నాడు? త్వరలోనే ప్రభుత్వం కూలుతుందని చెప్పి. ప్రభుత్వం అంటే అలా ఉన్న కాంగ్రెస్లో ఉన్న ఫ్యామిలీలో లుకలు 4 వర్గాలు ఆయన ఉద్దేశం అట్లా కావచ్చు. దాని అర్థం కడియం శ్రీహరి చెబితే ఓ మాట, రాజాసింగ్ చెబితే ఓ మాట. కడియం శ్రీహరి గారు చెప్పిన విధానం వేరే ఉంది, రాజాసింగ్ గారు చెప్పిన విధానం అంటే మీ పార్టీ మెంబర్ కాబట్టి 50 అలా కాదండి. కడియం శ్రీహరి గారు ఏంటంటే 39, 8 మజిలీస్ ఏదో కౌంట్ చేసినట్టు ఆయన మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన నెంబర్ చెప్పారు. ఆయన మాది అట్లా కాదు, వాళ్ళే కొట్టుకొని పోతారు. మాకేం బాధ, మేము ఇట్లనే కూర్చుంటాం ఒడ్డు మీద ఉండి. ఇట్లా 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాడతాం, మా పేద ప్రజల పక్షపాతిగా నిలబడతాం, అన్ని రకాల కొట్లాడి మళ్ళీ. రాకేష్ రెడ్డిని, రాజాసింగ్ని అడగకుండా మీ అధిష్టానం బీఆర్ఎస్ ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు మీ పరిస్థితి? బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే ఇప్పుడు ఊహాజనిత ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయండి. కరోనాకు వ్యాక్సిన్ వస్తాను కానీ ప్రయత్నం ఇప్పుడు ఊహల నుంచే ప్రారంభమవుతుంది కావచ్చు. కానీ మేము ఊహించిన సమాధానం మేము ఇవ్వలేం కదా. రాజకీయ బాధ్యత గల పదవిలో ఉన్నాము, ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. నేను ఊహాజనిత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేను.